హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ సాయింద్రా కిచెన్. ఈరోజు వీడియోలో కూల్గా స్వీట్ షాప్స్లో దొరికే బాసుందీని ఎంతో టేస్టీగా ఇంట్లోనే పాలతో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ బాసుందీ కోసం అడుగున మందంగా ఉన్న ఒక కళాయిలో ప్యాకెట్ పాలైనా పర్వాలేదు, లేదా గేదె పాలైనా 1 లీటర్ చిక్కటి పాలను తీసుకోవాలి. ఇలాగ పాలు బాగా మరుగుతున్నప్పుడు మీడియం ఫ్లేమ్ మీద పాలు పొంగకుండా ఒక గెరిటతో తిప్పుతూ కలుపుకుంటూ ఉండాలి. మరిగేలోపు జీడిపప్పు, బాదం, పిస్తా పప్పులను తీసుకొని సన్నగా కట్ చేయాలి. లేదా ఒక మిక్సీ జార్లోకి పప్పులను తీసుకొని 1 నిమిషం బరకగా గ్రైండ్ చేసి తీసుకోవచ్చు. పాలు బాగా మరిగి మీగడ వచ్చినప్పుడు మీగడను పాలల్లో కలపకుండా ఒక పక్కకి నెట్టి పాలను మాత్రమే కలుపుకుంటూ ఉండాలి. ఇలా మీగడ పాలల్లో కలిసిపోతూ ఉంటే పాలు రాకుండా మీగడను మాత్రమే ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు మరలా పాలని అడుగంటకుండా బాగా కలిపి 1 నిమిషం ఆపితే మరలా పాలపైన మీగడ కడుతుంది. ఆ మీగడను కూడా పాలు రాకుండా గిన్నెలోకి తీసుకోవాలి. బాగా చిక్కటి మీగడ కావాలంటే పాలను ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేస్తే 2 నిమిషాలకి చిక్కటి మీగడ పాలపైన తెట్టలాగా కడుతుంది. ఈ మీగడను కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా పాలని అడుగంటకుండా కలుపుకుంటూ పైన మీగడను మాత్రమే గిన్నెలోకి తీసుకోవాలి. పాలు బాగా మరిగి 4 వంతుల పాలు 1 వంతుకు చిక్కగా వచ్చేంత వరకు మరిగించిన తరువాత కట్ చేసిన జీడిపప్పు, బాదం, పిస్తా పప్పుల్ని యాడ్ చేసి గిన్నెలోకి తీసుకున్న మీగడను కూడా వేసుకోవాలి. అన్నీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కళాయికి అంటుకున్న మీగడను కూడా పాలల్లో కలుపుకోవాలి. పాలు కలర్ కోసం కొంచెం కుంకుమ పువ్వుని యాడ్ చేసి 1 అర టీ స్పూన్ యాలకుల పొడిని వేసి బాగా కలుపుకోవాలి. పాలు చిక్కబడిన తరువాత 1 పావు కప్పు పంచదారను వేసి కలుపుకోవాలి. తీపి బాగా తినేవారైతే ఇంకొంచెం పంచదారను కలుపుకోవచ్చు. పాలు చిక్కబడిన తరువాత మాత్రమే పంచదారను కలుపుకోవాలి, లేకపోతే పాలు బాగా పల్చగా అయిపోతాయి. ఇలాగా కళాయికి అంటుకున్న మేగడను కూడా పాలల్లో కలుపుకోవాలి. స్వీట్ మరీ చిక్కబడితే గట్టిగా అయిపోతుంది. ఇలాగ కొంచెం చిక్కబడిన తరువాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. మీకు కూల్గా కావాలంటే కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.